హాయ్ డియర్స్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ రితికా నాయక్ గారు ఉన్నారు. అబౌట్ కొరియన్ కనకరాజు గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ రితికా గారు, హలో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. వరుసగా ఇది హ్యాట్రిక్ ఫిలిం. మీరు మీ ఫిలిం సక్సెస్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అదే నా థర్డ్ మూవీ విచ్ హెస్ డన్ సో వెల్. సో చాలా మంది థ్యాంక్స్ టు నా తెలుగు ఆడియన్స్కి హూ హ్యాస్ సపోర్టెడ్ మీ సిన్స్ ద బిగినింగ్ అండ్ దే స్టిల్ గివింగ్ లవ్, సో మచ్ లవ్ టు నా క్యారెక్టర్కి, నా మొత్తం ఫిల్మ్కి. సో ఐ హోప్ దే కీప్ ఆన్ సపోర్టింగ్ ద ఫిల్మ్ త్రూ అవుట్ ద వీకెండ్. ఐ హోప్ యూ గైస్ గో టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద మూవీ. సో మీరు చేసిన 3 ఫిలిమ్స్ 3 జానర్స్: అశోకవనంలో అర్జున కళ్యాణం, మిరాయ్ అండ్ దెన్ కొరియన్ కనకరాజు. సో ఈ సినిమాలో ఒక కొరియన్ బాయ్స్ అబ్సెషన్ ఉండే గర్ల్గా యాక్ట్ చేశారు. మీకు రియల్ లైఫ్లో కూడా అలానే అండ్ డైరెక్టర్ అండ్ హీరో చెప్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఎందుకు వై కొరియన్ బాయ్స్ ఆర్ లవింగ్ యూ అంటే ఏం కొరియన్ బాయ్స్ మీరు ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా నేను కొరియన్ కల్చర్, కేపాప్స్, సాంగ్స్ అండ్ ఆల్ ఐ బిన్ ఇన్ టు ఫర్ లైక్ 7-8 years నుంచి. సో నాకు ఇష్టమైంది ఇది కే కల్చర్ జనరల్గా. సో బట్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఫ్రమ్ కే డ్రామాస్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ చూసి సో ఐ థింక్ గర్ల్స్ హ్యావ్ fallen in love the kind of love they make happen or small things they do on screen. అదే నా పర్సనల్ థింగ్ ఇస్ ఐ am happy with నా ఇండియన్ పిల్లలు అండ్ ఇండియా అబ్బాయిలో. బట్ అండ్ ఈ మూవీ కూడా నా క్యారెక్టర్ ఇస్ అగైన్ చాలా లవ్ K culture, K-pop, and Korean company work chai. So that's why, and that similarity on the characteristic. ఓకే, అంటే మీకు బీటీఎస్ అన్న అలాంటి సాంగ్స్ అన్న కే డ్రామాస్ అన్న ఇష్టమా? చాలా ఇష్టం నాకు. నా బీటీఎస్ నా ఫేవరెట్ గ్రూప్ ఉంది. సో ఎవరు అందులో బీటీఎస్లో? 8 members అలా ఉంటారు కదా. 7 members ఉంది. సారీ, మాకు తెలీదు, మీకు తెలిసినది. సో 7 members మీకు బాగా నచ్చిన పర్సన్? నాకు ఇదే మెంబర్ షుగా, స్టేజ్ నేమ్ షుగా అండ్ రియల్ నేమ్ మిన్యుంగి. నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ మెంబర్. ఏ సాంగ్ బాగా ఎంజాయ్ చేస్తారు? నా పెద్ద లిస్ట్ ఉంది, అదే లైక్ 4 సాంగ్స్ చెప్తాను. ఓకే, రీసెంట్ ఆల్బమ్ కూడా నా ఫేవరెట్ సాంగ్ ఇదే ఫస్ట్ నార్మల్ అండ్ దెన్ హూలిగన్. నా ఫేవరెట్. మీరు కొరియన్ కన్సర్ట్స్కి ఎప్పుడైనా వెళ్ళారా? I have not, sadly have not attended the concert, but I think ఇది December, I think November December కి I'm attending their concert finally. So చాలా excited. ఓకే, మూవీలో మీరు హీరో గారి కాంబినేషన్ కంటే ఎక్కువ సత్య గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అండ్ కామెడీ వెన్ కంపేర్ టు యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ ఇందులో చాలా హై ఉంది. సో ఎలా గాంధీ గారు ఎలా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఆయన ఏం చెప్పి కన్విన్స్ చేశారు? I think Gandhi garu generally comic timing, and comedy and dialogues, but he's very into it, and all his previous movies, everything, it's already out there. And na combination with Satya was so fun. He would help me out na combinations lo, dialogues nunchi, timings nunchi, comedy kosam, that say it like this and say something like this, it'll be better. So I had a great time with Satya, and even with Barun, he was also so nice and easy going mottam filming process lo and very helpful to me. And from na different like na previous movie lo, Mirai and Ashokanam, they were not comedy. I think that movie comedy ledu as genre, so it was different, it was new for me, and I'm glad that people are liking it. ఓకే, మీరు ఉండే సినిమాలన్నీ హిట్లు అవుతున్నాయి లక్కీగా. సో చాలా తక్కువ మందికి వస్తుంది యాక్ట్రసెస్లో అలాంటి ఆపర్చునిటీ, సక్సెస్ఫుల్ హిట్ ట్రాక్. సో హిట్ ట్రాక్లో మీకు ఏంటంటే ఒక డైలాగ్ అనేది సత్య గారు ఇమిటేట్ చేసింది ఒకటి ఉంది, అండ్ అదే ఫ్రేమ్లో మీరు కూడా ఉన్నారు అప్పుడు. ఈ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్గా ఉంది అని. సో అదేంటండి, ముందు ప్రీ ప్లాన్ చేశారా? అదే ప్రీ ప్లాన్ లేదు, బట్ ఐ థింక్ I don't remember precisely when we shot it, but I think we shot it in a couple of months back only. And at that time also it was just pure out of a cool something to re-say it in that particular scene. They no disrespect to any artist, and NTR garu is such a legendary actor and we have so much respect for him. And now feeling it that imitation is one of the biggest way of respecting any actor, and he's such a legendary actor, and we try to learn from him, from us as artists. And I don't think so we'll be able to do any justice to who he is and what he has done to us as industry and as artists, what he has given to us. But the whole scene, mottam scene, it was no disrespect or anything, it's just pure coincidence undi. In this film, do you like
కొరియన్ కనకరాజు క్యారెక్టర్ ఆర్ 4 ఫింగర్స్ క్యారెక్టర్? నాకు నా నా కొరియన్ కనక్ రాజు చాలా ఇష్టం. నా సింపుల్ కనక్ రాజు చాలా ఇష్టం నా క్యారెక్టర్కి. కొరియన్ అంటే మీకు ఇష్టం కదా, కొరియన్ బీటీఎస్ అదే 4 ఫింగర్స్ ఎందుకు నచ్చలేదు? అదే ఇది ఈజ్ లైక్ అ విలనియస్ ఈవిల్ క్యారెక్టర్ ఉంది. 4 ఫింగర్స్ ఈజ్ అ గ్యాంగ్స్టర్ అండ్ ఎవ్రీథింగ్. సో చైత్ర చాలా స్కేర్డ్ ఉంది, భయంగా ఉంది 4 ఫింగర్స్కి. అబే లైక్ సో క్రూవల్ ఇన్ ఈవిల్. అండ్ నా కొరియన్ కనక్ రాజు చాలా స్వీట్, కోపం ఉంది బట్ ఇది దీని తర్వాత స్టిల్ లవబుల్ అండ్ సో స్వీట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.